కవి ఒక పదం వేయడానికి ప్రసవ వేదన అనుభవిస్తాడు అనే ఒక మాట విన్నాం సార్. మరి మీ జీవితంలో మీ రచన ప్రయాణంలో అట్లాంటి సన్నివేశం ఏమన్నా ఎదురైందా మీకు? నాకు ఎదురైన ప్రతి పాటలో నేను అదే ఆలోచించాను. ఓకే, ఒక సీనియర్ రైటర్కి ఇస్తే ఈ పాటను ఎలా రాస్తాడు అని ఊహించుకునేవాడిని. అవును. దానికి భిన్నంగా నేనేం చేయాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకునేది ఎందుకంటే వాళ్ళరా రాయకూడదని. ఓకే, వాళ్ళు నాకు ఆదర్శప్రాయులే, కానీ వాళ్ళలా రాయకూడదు. మీదైన శైలి ఒకటి ఉండాలి. అంటే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని మూలలు ఉంటాయి. అవును, కొన్ని గ్యాప్స్ ఉంటాయి. కొన్ని తాకని స్పర్శించని ప్రదేశాలు ఉంటాయి, స్పృశించని ప్రదేశాలు. ఆ స్పృశించని ప్రదేశాలని గనక మనం టచ్ చేయగలిగితే నాదంటూ ఒక తోవ ఏర్పడుతుంది కదా. ఓకే, తప్పకుండా. అట్లా మీరు గమనిస్తే నా పాటల్లో మీకు తెలిసిపోతా ఉంటాం. అవును. ఇప్పుడు భగత్ సింగ్ గురించి అందరూ రాశారు. భగత్ సింగ్ నురిదిస్తే తిరుగుబాటు ఆగిందా, సఫ్దర్ హష్మిని నరికితే పాట ఏదో పోయిందా అనే మోగపోయిందా, ఆ పాట మోగపోయింది. సఫ్దర్ హష్మిని ఎవరు టచ్ చేయరు అంతకుముందు. అవును. ఆయన వీధిలో సాహసం కూడా చేయలేదు అసలు. ఆయన స్ట్రీట్లో చంపారు. అవును, పర్ఫార్మెన్స్ చేస్తుంటే చంపేశారు. ఈ కోణము చాలా మంది సినిమా వాళ్ళు ఎవరితను ఒక్కసారి మీ వైపు చూసింది మొత్తం. సఫ్దర్ హష్మి ఎవరు అసలు పట్టింపలేదు. వాళ్ళు ఒక వినోద కాల ఉండిపోయినారు అంతే, ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అప్పుడు వెళ్తుంటారు కదా. అవును సార్ అతని చరిత్ర ఇది. డిస్కషన్ వచ్చినప్పుడు ఏరా మనాళ్ళు ఏదో అంటున్నారు, మరి ఇది అందరికీ అర్థం అవుతుందా సార్? ఇది మనకు అర్థం కాకపోవచ్చు సార్, మన డిపార్ట్మెంట్కు, కానీ ఇది ప్రజల్లో మహా వీధికి వెళ్ళిపోయిన విషయం సార్. ఇది పర్ఫార్మెన్స్ చేస్తుంటే స్ట్రీట్లో చంపేశారు సార్ ఆయన్ని, కాంటెంపరీ పర్సన్ సార్ ఆయన అని. అలాంటివే సినిమాల్లో చూపించాలి, ఎఫెక్టివ్ ఇది కదా సార్. అదే మనం ఎవరు చూడని అవును కోణం అది. అట్లాగే భువనగిరిలో సార్ బెల్లి లలితని 16 ముక్కలుగా నరికినారు. మీకు ఐడియా ఉంది? అవును, నయీం అనే యంగ్స్టర్, తెలంగాణ ఆమె ఒక గొప్ప గాయని. ఆమె విప్లవం నుంచే వచ్చిన ఆమె. వాళ్ళలో ఏదో తేడా వచ్చేసి ఆమెను 16 ముక్కలు చేశారు. ఒక ముక్కను ఒక దగ్గర, ఒక ముక్కను ఒక దగ్గర చేసినారు. నేను అది దాసరి గారి సినిమాలో రాజధాని నగరానికి కూతవేడు దూరంలో 16 ముక్కలైన బెల్లి లలిత అని రాశాను. జరిగిన వాస్తవాన్ని మీరు పాటలో పెట్టేశాను. రాకాసి నీ పేరే రాజకీయం. ఇలా నేను కొన్ని దాన్ని ఏమంటారు మీరు, గట్స్ ఉండాలి కదా సార్ అసలు అది వాడడానికి కూడా. అది రాసి నేను అంటే దాసరి గారు కాబట్టి నేను చేసిన ప్రతి సాహసాన్ని ఆయన మన్నించినాడు. ఆయన పక్కన లేదన్న ఎవరన్నా ఇది సార్ ఇట్లా బాగా అంటే అది కొత్తగా ఉంది వాడు చెప్పింది పెట్టేద్దాం. అవునయ్యా ఇప్పుడు అర్థం కాలేదు, ఇక నుంచి అర్థం చేసుకుంటాడు. కొన్ని మనం కూడా నేర్పియాలి కదా, ఉంటాయి కదా అని అనేవాడు అన్నమాట. ఇలా ఒక రాఘవేంద్రరావు గారు, కృష్ణవంశీ, ఇట్లా చాలామంది అలా జీవితం 32 ఏళ్ళు గడిచింది ఉద్దండ. సరే